జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటి గుండమ్మా, దయ్యం పేడ వదిలించమని దండం పెట్టుకున్నావా? అవును తాతయ్య. తాతగారు, రాత్రంతా నాకు భయంతో నిద్ర పట్టలేదు కాబట్టి నా కళ్ళు ఎరబడ్డాయి. మీ కళ్ళు ఎందుకు ఎరబడ్డాయి? నాది సేమ్ సిచ్యువేషన్ మనవడా. రాత్రి దయ్యం డిస్కషన్ అయిపోయిన తర్వాత నిద్రపోకుండా నా గదిలో ఆంజనేయ దండకం చదువుతూ కూర్చున్నా. ఇంచుమించు నా పరిస్థితి కూడా అంతే. అయ్యో, కానీ నేను మాత్రం మా ఆయన్ని గట్టిగా పట్టుకుని ధైర్యంగా ఉన్నా. అవును బాబీ, ఇదివరకు ఎప్పుడైనా మీ ఇంట్లోకి దెయ్యాలొచ్చాయా? అదే పెళ్ళిళ్ళు కాకముందు వచ్చి వెళ్ళాయా అని. మా ఇల్లు ఏమైనా దయ్యాలు రెస్ట్ తీసుకునే గెస్ట్ హౌస్ అనుకున్నారా అలా వచ్చిపోవడానికి? నాకు తెలిసినంత వరకు నీ పెళ్ళైన తర్వాత కూడా ఇలాంటి ఎఫెక్ట్లు ఎప్పుడు చూడలేదమ్మా. మరి రాత్రి దెయ్యం ఎందుకు వచ్చినట్టు? వచ్చింది నిజంగా దయ్యం కాదు, బావగారే దయ్యం గెటప్లో వచ్చారు. మా అన్నయ్య? అవును, ఇది చూడండి. అది దయ్యం డ్రెస్సు. ఇది ఎక్కడదే? రాత్రి దయ్యం వచ్చిందని మనం అందరం టెన్షన్ పడుతుంటే లాస్ట్లో బావగారు చాలా కూల్గా వచ్చారు, గుర్తుందా? ఇంతకీ ఆదేడమ్మా? వాష్రూమ్ లో వేడిగా ఆడుకుంటున్నారంట. దయ్యం చెప్పింది మామయ్య. ఏమైంది? ఎవరంత గట్టి గట్టిగా అరిచింది? దయ్యం వచ్చిందని అందరూ భయపడుతుంటే ఆయన మొహంలో మాత్రం భయం లేదు, టెన్షన్ లేదు. కూల్గా మాట్లాడి నిన్ను తీసుకెళ్ళిపోయారు. బావగారు కూల్గా ఉన్నారు, పైగా దయ్యమైటు బావగారేటు మ్యాచ్ అయింది. దాంతో నాకు అనుమానం వచ్చి ఇంటి చుట్టూ వెతికితే ఇదిగో ఇంటి వెనకాల ఈ దయ్యం డ్రెస్ దొరికింది. అంటే రాత్రి దెయ్యం వేషం వేసుకొచ్చింది అన్నయ్యనా? వాడికేం పోయే కాలం అందరినీ భయపెట్టడానికి. రివెంజ్. రివెంజా? ఎవరి మీద అక్క? నా మీద. ఏంటక్క నువ్వు చెప్పేది? అదేంటమ్మా, మనోడు దయ్యం గెటప్లో రివెంజ్ తీర్చుకోవడం ఏంటి? అంటే తాతయ్య, అది అన్నయ్య ఎప్పుడైనా కోపంగా ఉంటే అన్నయ్యని డైవర్ట్ చేయడానికి వదిన అప్పుడప్పుడు తన మీదకి దెయ్యం వచ్చినట్టు యాక్ట్ చేస్తుందంట. ఓ, అయితే రాత్రి మనం డైనింగ్ టేబుల్ దగ్గర మాట్లాడుకోవడం అన్నయ్య వినుంటాడా వదినా? అవును, వినే ఉంటారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.